రాష్ట్రంలో వరుసగా సోదాలు చేపడుతున్న అవినీతి నిరోధక శాఖకు ఒక్కసారిగా దెమ్మ తిరిగింది. అనిశా చరిత్రలోనే విస్తుపోయేలా అక్రమాస్తుల విశ్వరూపం అవినీతి అనకొండ రూపంలో దర్శనమిచ్చింది. ప్రజారోగ్య శాఖ ఈఎన్సీగా పనిచేస్తున్న పాండురంగారావు అవినీతి భాగోతం బట్టబయలైంది. కనీ విని ఎరుగని రీతిలో ఈ అవినీతి డాక్టర్ పోగేసిన అక్రమాస్తులు 500 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అనిశా ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ అక్రమాల వెలికితీత ఇంకా కొనసాగుతోంది. పాండురంగారావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదులతో ప్రజారోగ్య శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ డాక్టర్ పాండురంగారావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. విజయవాడలోని తాడేపల్లి నవోదయ కాలనీలోని ఇంట్లో సహా మొత్తం 12 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. విశాఖ, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, హైదరాబాద్ జిల్లాల్లోని పాండురంగారావు స్నేహితులు, బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. తవ్వే కొద్దీ బయటపడుతున్న పాండురంగారావు ఆస్తుల విలువ చూసి అనిశా అధికారులకే మతిపోయింది. పాండురంగారావు అక్రమార్జన విలువ 500 కోట్ల వరకు ఉంటుందని అనిశా అంచనాకొచ్చింది. ఇది అవినీతి నిరోధక శాఖ రాష్ట్ర చరిత్రలోనే పెద్ద కేసుగా పరిగణిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పాండురంగారావు నివాసంలో ఉదయం నుంచి బాగా పొద్దుపోయేంత వరకు అనిశా బృందం సోదాలు జరిపింది. అక్రమాస్తుల విలువ మదింపు చేసేందుకు గంటల సమయం పట్టింది. తనిఖీ బృందాలు ప్రాథమికంగా సేకరించిన వివరాలతో అనిశా డైరెక్టర్ జనరల్ ఆర్పి ఠాకూర్ 5 పేజీల ప్రకటన విడుదల చేశారు. అనిశా అధికారుల తనిఖీల్లో కట్టల కొద్దీ నగదు, భారీ స్థాయిలో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు బయటపడ్డాయి. పాండురంగారావుకు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో దాదాపు 60 రకాల ఆస్తులున్నట్టు తేల్చారు. పాండురంగారావుకు చెందిన 42 ప్లాట్లు గుర్తించారు. విశాఖలో 20, గుంటూరు 8, హైదరాబాద్ 7, పశ్చిమ గోదావరిలో 6, విజయనగరంలో 1 ప్లాట్ ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. హైదరాబాద్, విశాఖ, కృష్ణా జిల్లా కొచ్చెర్లలో 3 ఇళ్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్లో ఎకరం వాణిజ్య భూమి ఉన్నట్లు తేల్చారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 24 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. సౌర విద్యుత్ ఎంటర్ప్రైజెస్లో 66 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. హైదరాబాద్లో కుమారుడి వ్యాపారానికి 48 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. పాండురంగారావు నివాసం నుంచి 9 లక్షల రూపాయల నగదు, 25 లక్షల రూపాయల బ్యాంక్ డిపాజిట్ ఉన్న పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. బంగారం బిస్కెట్లు, నాణేలు, ఆభరణాలు, స్వర్ణ వజ్రాభరణాలు సుమారు కేజీకి పైగా అనిశా సోదాల్లో బయటపడ్డాయి. మరో 9 కేజీల వెండి వస్తువులు లభించాయి. ఇందులో ఎక్కువ సంఖ్యలో వెండి కంచాలు, గ్లాసులు ఉన్నాయి. 1.95 లక్షల అమెరికన్ డాలర్లు లభ్యమయ్యాయి. ఓ ద్విచక్ర వాహనం కూడా స్వాధీనం చేసుకున్నారు. పాండురంగారావు స్వస్థలం కృష్ణా జిల్లా కలిదిండి మండలం కొచ్చెర్ల. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా 1987 ఏప్రిల్ 16న ఉద్యోగంలో చేరారు. 1994లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా, 2003లో సూపరింటెండెంట్ ఇంజనీరుగా, 2004లో చీఫ్ ఇంజనీరుగా, 2007 నుంచి ఇంజనీర్ ఇన్ చీఫ్గా విధులు నిర్వహిస్తున్నారు. పాలకొల్లు, మచిలీపట్నం, విశాఖ నగరపాలక సంస్థ, హైదరాబాద్ నగరపాలక సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2011 నుంచి ప్రజారోగ్య, పురపాలక ఇంజనీరు విభాగం ఈఎన్సీగా వ్యవహరిస్తున్నారు. విశాఖపట్నంలోనే ఎక్కువ ఆస్తుల్ని కొనుగోలు చేశారు. కుటుంబ సభ్యుల పేరిట ఎక్కువగా ఆస్తులు కొనుగోలు చేసి వాటిని బహుమానంగా తన కుమారుడు, భార్య పేరిట బదలాయించుకున్నట్లు అనిశా అధికారులు చెబుతున్నారు. ఇంకా పాండురంగారావు ఆస్తులపై సోదాలు కొనసాగుతున్నాయి. ప్రజారోగ్య శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ పాండురంగారావు అవినీతి భాగోతానికి సంబంధించి విశాఖలో ఆయన వ్యాపార భాగస్వామి విజయ్ కుమార్ ఇళ్లలోనూ సోదాలు నిర్వహించినట్లు విశాఖ అనిశా డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. విజయ్ కుమార్ క్లినిక్, ఆరిలోవలోని అశ్విని ఆసుపత్రి, సీతమ్మధారలోని ఇల్లు, ఉడా పార్క్ సమీపంలోని కుమార్తె ఇల్లు, ఆంధ్ర మెడికల్ కళాశాలలోని కార్యాలయంలో సోదాలు చేశామన్నారు. కాంట్రాక్టర్లు ఆర్వీవి సుధాకర్, కిరణ్ కుమార్ ఇంట్లోనూ తనిఖీలు చేశామన్నారు.
ఆరిలోవలోని బంధువు ఎద్దు శ్రీలక్ష్మి నివాసంలోనూ తనిఖీలు జరిగాయి. ఆరిలోవలోని మెడికల్ హబ్లో 73 సెంట్లు, 5.06 కోట్ల స్థలం, 2.6 కేజీల బంగారు నగలు, 3.88 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. డాక్యుమెంట్ విలువ 3.58 కోట్లు కాగా ఆదాయానికి మించి 2.06 కోట్ల రూపాయలు ఆస్తులున్నట్లు గుర్తించామని రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. గారితో మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. ఇద్దరు కలిసి అశ్విని హాస్పిటల్స్ అని చెప్పి ఆర్లోవలో హెల్త్ సిటీలో ప్లాన్ చేసుకుని 73 సెంట్స్ ఏపీఐఎస్సి దగ్గర 5.6 కోట్లకి వీరిద్దరు కొన్నారు. దానికి పూర్తి పేమెంట్ చేశారు. అది పాండురంగారావు ఇద్దరు కొడుకులు ఆర్టీజీఎస్ ద్వారా అశ్విని హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే అకౌంట్ ఓపెన్ చేసి అందులోకి పంపించారు. అలానే విజయ్ కుమార్ వాళ్ళ ఇద్దరు అమ్మాయిల ద్వారా సుమారు 1,70,00,000 ఆ అకౌంట్లోకి పంపించి ఆ అకౌంట్ నుంచి ఏపీఐసిసికి డబ్బులు కట్టడం జరిగింది. అది పాండురంగారావుకి సంబంధించి ఈరోజు ఇక్కడ 4 ప్లేసెస్లో సోదాలు జరిగినాయి. అలానే విజయ్ కుమార్కి సంబంధించి 5 ప్లేసెస్, ఆయన ఇల్లు, ఆయన హాస్పిటల్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర, ఆయన హాస్పిటల్ కేజీహెచ్లోన, అలానే అశ్విని హాస్పిటల్స్ ఆర్లో దగ్గర కూడా జరిగినాయి. అలానే వాళ్ళ అమ్మాయి గూడా పార్క్ దగ్గర ఉంటే అక్కడ కూడా సెర్చెస్ జరిగినాయి. ఇప్పుడు మనకి ఈ సెర్చెస్లో 2.66 కేజీస్ గోల్డ్, 3.88 కేజీస్ సిల్వర్ మనకి లభ్యమైంది. అలానే డాక్యుమెంట్స్ కూడా మనకి దొరికాయి. అలా 73 సెంట్స్ అశ్విని హాస్పిటల్కి సంబంధించిన హెల్త్ సిటీలో సైట్కి చెందిన డాక్యుమెంట్ సుమారు 5.6 కోట్ల విలువ కలిగితే అది కూడా మనకి డాక్టర్ గారి హాస్పిటల్లో దొరికింది.